దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, మీకు తెలుసా? అందులో ఒకటి సర్వాంతర్యామి, నిరాకారుడు, ఆత్మరూపి. అంటే అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు. ఈ సంగతిని చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. మందిరాల్లో, దేవాలయాల్లో ఉంటాడు, లేకపోతే ఎక్కువ మంది ఉన్న చోటనే ఉంటాడు, లేకపోతే భజన సమావేశాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతున్న స్థలాల్లోనే ఉంటాడు అని మనం భావిస్తూ ఉంటాం. లేదు, అన్ని చోట్ల ఉండగలిగిన సర్వాంతర్యామి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒకరోజు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడిపోయింది. ఒక్కడే ఉన్నాడు. ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. పడుకున్న తర్వాత అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో దేవదూతలు అతనికి కనిపించాయి. దేవుడు అతనితో మాట్లాడాడు. ఉదయం అయింది, లేచాడు. లేచిన తర్వాత అతను ఒక విషయం అనుకుంటున్నాడు, నిశ్చయంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఆ సంగతి నేను మర్చిపోయానే, నాకు తెలియలేదేంటి అన్నాడు. ఆ మాట విన్నప్పుడు, చదివినప్పుడు నాకు చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. మనం ఒంటరిగా ఉంటున్నప్పుడు, సెల్ ఫోన్ మన ముందున్నప్పుడు, ఎవరూ లేకుండా మనం దాన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, చీకటి సమయాల్లో, లేకపోతే యవనస్తులుగా ఉంటున్న వారికైతే వారి వయసులో ఉన్న ఒక స్త్రీ, ఒక పురుషుడు వారితో ఉన్నప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా తేడాగా ఉంటుంది. మందిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాకోబు అనే ఈ భక్తుడు దేవుడు తనతో ఉన్నాడని రాత్రి వచ్చిన కళ్ళను బట్టి గ్రహించాడు తప్ప, అంతకుముందు ఒక రాయిని తీసుకుని తల కింద పెట్టినప్పుడు అతను గ్రహించలేదు. ఉదయం లేచి ఆశ్చర్యపోతూ తానే అనుకుంటున్నాడు, అయ్యయ్యో దేవుడు ఇక్కడున్నాడు ఖచ్చితంగా, కానీ ఈ సంగతి నాకు తెలియలేదే, నేను ఎలా అనుకోలేదు. మనం కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుడు కేవలం ఆరాధన సమయాల్లోనే, లేకపోతే మందిరాల్లోనే, లేకపోతే మందిగా కూడుకున్నప్పుడు మాత్రమే ఉంటాడేమో అని భ్రమపడుతూ ఉంటాం. అందుకే కదా ఈ పిచ్చి పనులన్నీ, పిచ్చి ఆలోచనలన్నీ, పిచ్చి క్రియలు, తలంపులు అన్నీ కలిగి ఉంటాం. ఒకవేళ ఆ విషయం మనకు గుర్తుంటే, ఏది దేవుడు అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు అనే సత్యాన్ని కనుక మనం గ్రహింపులోకి తెచ్చుకుని ఎప్పుడు మనం మొదలు పెట్టుకుంటే, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎవరి ముందున్నా, ఏ స్థలమైనా, ఏ సందర్భమైనా జాగ్రత్తగానే ఉంటాం. ఖచ్చితంగా ఈ మాట యాకోబు అన్నాడని కాదు, కానీ మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు, అరే దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాట వింటున్నాడు, నేను చేసే ఆలోచన ఆయనకు తెలుస్తుంది, నేను వేసే అడుగు ఆయన చూస్తున్నాడు, నేను మాట్లాడే మాట ఆయనకు తెలుసు అనే ఆ విషయం ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో, ఖచ్చితంగా మన జీవితంలో క్రమపరచబడటానికి అది దోహదపడుతుంది. కనుక యాకోబు మర్చిపోయాడు, కానీ దేవుని ఎరిగిన నీవు నేను ఈ విషయాన్ని మర్చిపోకూడదు.